ఈ సెషన్లో మనకి ఇక్కడ ఉన్న బాస్కెట్బాల్, చోపర్, ఫుట్బాల్, గోల్ఫ్ వీటిలన్నిటిని కూడా, ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ఏ విధంగా ఇక్కడ కాల్ చేయాలి ఈ యొక్క ఛానల్ 4 ఇంటరాక్టివ్ అనే ఈ ఫైల్ ద్వారా అనేది చూస్తాం. సో దానికి ఫస్ట్ మనం ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. సో నావిగేషన్ సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఈ యొక్క బటన్ లేయర్ మీద క్లిక్ చేసి వాటికి కావాల్సిన కొన్ని లేయర్స్ని క్రియేట్ చేసుకోండి. ఆ లేయర్స్ అన్నిటిని ఒక ఫోల్డర్లో పెట్టాలి కాబట్టి ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ పేరు కంటెంట్స్ అని ఇస్తున్నాను. మళ్ళీ ఈ బటన్స్ మీదే క్లిక్ చేసి లేయర్ ఇది న్యూస్కి ఇద్దాం. తర్వాత ఇంకొక లేయర్ ఇది మన ఫుట్బాలు, బాస్కెట్బాల్, గోల్ఫ్ ఉన్నాయి కదా, వాటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. ఫుట్బాల్కి ఇస్తాం. ఇంకొకటి గోల్ఫ్, ఇంకొకటి యొక్క బాస్కెట్బాల్. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఆ ఫోల్డర్ కిందకి తీసుకెళ్ళండి. సో వీటిని ఇట్లా షిఫ్ట్ క్లిక్ చేసి ఈవెన్ ఆ స్టార్ట్ పేజీని కూడా మళ్ళీ పెడదాం. షిఫ్ట్ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే పక్కకి ఆ యొక్క ఫోల్డర్ కింద ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా మీరు ఈ స్టార్ట్ పేజ్ అనే దాన్ని కూడా దాని కిందనే ప్లేస్ చేసేయండి. ఓకే, అట్లానే స్పోర్ట్స్ గ్రూప్ కూడా ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకోండి. స్పోర్ట్స్ అని ఇవ్వండి. సో ఇట్లా మనం ఫస్ట్ లేయర్స్ క్రియేట్ చేద్దాం. లేయర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ స్పోర్ట్స్ అనే లేయర్ మీద క్లిక్ చేసుకొని కొన్ని బటన్స్ మీరు డ్రా చేయాలి. స్పోర్ట్స్కి మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ బాస్కెట్బాల్, గోల్ఫ్, ఫుట్బాల్ ఇట్లా. సో వాటికి అవి క్రియేట్ చేయాలి అంటే విండో మెనూలోకి వెళ్ళండి. కామన్ లైబ్రరీస్, ఇందులో బటన్స్ అని ఉన్నాయి. మరి బటన్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బటన్స్ ఇవి. ఈ బటన్స్ రకరకాల బటన్స్ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటిల్లో మీకు నచ్చిన టైప్ కేటగిరీని తీసుకోండి. సో నేను ఇక్కడ బటన్స్ ట్యూబ్ అనేది ఉంది. మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ బటన్ కావాలి అనేది మీరు తీసుకుంటే పైన తెలుస్తుంది బటన్ ఎలా ఉంటుంది అనేది. మనకి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఈ బ్లూ కలర్ మీద ఈ యొక్క ఎల్లో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఇలా ప్లేస్ చేయండి. ఓకే, దీన్ని క్లోజ్ చేసేస్తాం. మరి ఇప్పుడు ఈ యొక్క బటన్ని కాపీ చేసుకోండి. కాపీ చేయడం అంటే మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. ఒక కాపీ వచ్చింది. మళ్ళీ ఆల్ట్ పట్టుకొని కీబోర్డ్లో మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేయండి. 3 బటన్స్ రావడం జరిగింది. ఈ మూడిటిని కూడా ఈక్వల్గా అంటే అలైన్మెంట్ కరెక్ట్గా ఉండేదానికి మీరు అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు. అట్లా హారిజాంటల్గా
ఇట్లా ఈక్వల్ ఇది గ్యాప్స్ వాటికి ఉండే విధంగా మీరు అలైన్ చేసుకోవచ్చు. అలైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన టెక్స్ట్ ఎంటర్ అని కనిపిస్తుంది. మీరేం చేస్తారంటే ఈ ఎంటర్ అనే దాని బదులు మీరు వేరే టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ ఓన్లీ అప్ ఫ్రేమ్ దగ్గరే యాక్టివ్లో ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అంటే కీ ఫ్రేమ్ దానికి ఇక్కడే ఉందన్నమాట. సో అసలు ఈ టెక్స్టే లేకుండా మనం ఈ లేయర్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్. సో ఇప్పుడు సీన్లోకి వెళ్ళినప్పుడు మనకి టెక్స్ట్ లేకుండా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ టెక్స్ట్ని ప్లేస్ చేసేదానికి మీరు టెక్స్ట్ టూల్ని తీసుకోండి. టెక్స్ట్ టూల్ని తీసుకొని దీని ప్రాపర్టీస్లో మీరు దీని యొక్క సైజు ఇవన్నీ కూడా ఫస్ట్ సైజు పెంచుతాం, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి. అదేవిధంగా దీనికి కలర్, సో బ్లాక్ కలర్ ఇద్దాం. సో ఇక్కడ చూస్తాం. సో గోల్ఫ్ అని ఇస్తున్నాను. సో మీరు ఫాంట్ని కావాల్సింటే మార్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు ఫాంట్ని మార్చుకోండి. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళండి. అయితే ఇక్కడ కలరు మనకి ఇట్లా ప్లేస్ చేయండి. కలర్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క సైజుని రిడ్యూస్ చేయండి. అలైన్మెంట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ముందరగానే. నెక్స్ట్ దీన్ని మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఇట్లా వీటికంతా కూడా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఫాంట్ సైజ్ పెంచాలంటే బటన్ సైజు కూడా పెంచుకోవచ్చు. సో ఇట్లా మిగతా అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా మీరు సెట్ చేసుకోండి. ఫైనల్గా దీన్ని రన్ చేసి చూడండి. ప్లే చేసి చూసినట్లయితే జస్ట్ బటన్ ఫేసింగ్ అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తోంది. ఓకే, ఇట్లా బేసిక్గా బటన్స్ వాటిల్ని కాల్ చేసేదానికి ఆ యొక్క యానిమేషన్స్ని గోల్ఫ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వీటిని కాల్ చేసేదానికి బేసిక్గా బటన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో వాటిని ఎలా కాల్ చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి అనేది, అంటే యాక్షన్ స్క్రిప్ట్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేది